ముఖ్యమంత్రి మత్స్య సంపద కార్యక్రమానికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్లు మన జిల్లా నుంచి ప్రతి తీర ప్రాంతం కానివ్వండి, అప్లాండ్ ఇంగ్లాండ్ ఫిషర్మెన్ సొసైటీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమం. మరి గత ఎప్పుడు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పథకాలు మరి ఇప్పుడు లేవు. మరి ఈ రోజున మరి మనల్ని ఫిషర్మెన్గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఈ రోజున మనకి చాలా చక్కటి కార్యక్రమాన్ని మనందరి దగ్గరికి పంపించి డిపార్ట్మెంట్ని మరి సద్వినియోగం చేసుకోమని మరి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా మనం గుర్తించి ఇన్నాళ్ళకి గుర్తించిన ఘనత మరి మనకు దక్కినందుకు మనకు చాలా ఒక ఆనందంగా ఉంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా చూశాను కాబట్టి నేను ఎక్కడ కూడా మరి దాన్ని మరి పెద్దల ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మరి చెప్పినట్టుగా మనందరం ఫాలో అవ్వాలి. మరి ఏదైతే చెప్పారో ఇన్సూరెన్సుల గురించి చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట. ఇది మనకు రూపాయి ఖర్చు లేకోకుండా మరి మనల్ని ఆదుకున్న ప్రభుత్వం అంటే మరి ఇంత చక్కగా ఉన్న దాన్ని వినియోగించుకోవాలి. మనం ఏదో చెప్పారు వినేసాం, దాన్ని వదిలేయటం కాదు. దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మనం ఎంత ఎలాగా ఉపయోగించుకోవాలి, అలా ఉపయోగించుకుంటానికి కూడా మనకి తెలిసినా తెలియకపోయినా ఓటుకు మాకు చాలా ఆనందం వచ్చింది. దేనివల్ల ఆనందం వచ్చిందంటే సార్, మరి ఒక గ్రామ పంచాయతీకి గౌరవం ఉంది. చాలా చక్కటిగా ఏదైనా ఉందంటే గ్రామ పంచాయతీలోకి వెళ్ళి చేర్చుకున్న గౌరవం ఉండేది. కానీ మా ఫిషర్మెన్ సొసైటీకి కూడా మరి ఈ రోజుని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించినందుకు, మాకు కూడా ఒక సొసైటీ వాళ్ళకి సభ్యులకి గౌరవంగా మీరు కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా సార్. ఓ మాట చెప్పారు మరి, దాన్ని మనం చాలా చక్కగా ఇది అభినందించవలసిన విషయం. ఒక షెల్టర్ తీసుకుని మరి ప్రభుత్వమే ఒక మనిషిని పెట్టుకుని ఆ ప్రెసిడెంట్ కానీ సొసైటీ సభ్యులు కానీ మరి చక్కగా ఆ మినిట్స్ మరి ఇందాక సార్ చెప్పారు, ఇందాక ఆడిట్లు చేయించుకోవాలి ఏదైనా సరే.